హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మనం ఎద్దనపూడి సులోచనారాయణ గారు రాసినటువంటి మీనా నవల రెండో భాగం మొదలుపెట్టాం కదా. దాంట్లో ఇవాళ 39th అండ్ 40 పార్ట్స్ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఆ సంఘటన జరిగిన మర్నాడు కాబోలు నాన్నగారు కోర్టు నుంచి రాగానే నన్ను పిలిచి, లాభం లేదు మీనా, ఆ పొలం ఎవరో కొనేశారట అన్నారు. నేను నీళ్లు కారిపోయాను. ఇది నా రెండో అపజయం. నేను అపజయం పొందానన్న బాధ కంటే కృష్ణకి ఆ పొలం దక్కలేదన్న బాధతో నా మనసు వికలం కాసాగింది. తీరని ఆశాభంగం నాకు పిచ్చెక్కేలా చేసింది. రోషంగా చూస్తూ కావాలని సాధ్యమైనంత కటువుగా అన్నాను, నిశ్చితంగా ఉండండి, దాచుకోండి మీ డబ్బు. నిశ్చింతగా ఉండండి, దాచుకోండి మీ డబ్బు. నేను చెబుతున్నాను, నాకు పెళ్ళైన మరుక్షణంలో ఈ ఇంట్లో కాలు పెట్టను. మీ డబ్బు ఒక్క పైసా కూడా ముట్టుకోను. నా కళ్ళల్లో గిర్రన నీళ్లు తిరిగాయి. గాయపడిన అభిమానంతో తలదించుకుంటూ అన్నాను, ఇన్నాళ్ళు మీ దగ్గర నాకేదో విలువ ఉందని, నా మాటని మీరు ఎంత కష్టమైనా తోసేయరని కలలు కన్నాను. మీలాంటి తండ్రి ఎవరికీ ఉండరని గర్వపడ్డాను. నేను చాలా అదృష్టవంతురాలనని మురిసిపోయాను. ఇది ఒకందుకు మంచిదే అయింది. ఈ విషయం వల్ల నా కళ్ళు తెరుచుకున్నాయి. ఏవో కాగితాలు చూసుకుంటున్న నాన్నగారు లేచి నా దగ్గరగా వచ్చారు. ఒకటి అడుగుతాను, సూటిగా సమాధానం చెబుతావా అన్నారు. నేను తలెత్తి చూశాను. ఆయన కోర్టులో ముద్దాయిని క్రాస్ చేస్తున్నట్లుగా చూస్తూ అడిగారు, కృష్ణకి సహాయం చేయాలని నీకెందుకు ఇంత తాపత్రయం? ఏమిటా ప్రత్యేకత? నా ముఖం ఎర్రబడింది. ఆ గదిలో నుంచి తక్షణం వెళ్ళిపోవాలని అనిపించింది. అయినా ఎలాగో నిలబడి ధైర్యంగా జవాబు చెప్పాను. ఈ సహాయం కృష్ణ ఒక్కడికే కాదు, మొత్తం ఆ కుటుంబానికి. ఆ పొలం మీద వాళ్ళందరి భవిష్యత్తులు ఆధారపడి ఉన్నాయి. ఆ కుటుంబంలో అత్తయ్య దగ్గర నుంచి చిన్నవాడైన మధు వరకు అందరూ నాకు సమానమే, ఆత్మీయులే. నాన్నగారు నన్ను నిశితంగా నా మనసులో భావం చదవాలన్నట్టు చూశారు. చూడని నాకేం భయం, నేను రెప్పవాల్చకుండా చూశాను. అంతేనంటావు? కృష్ణ మీద ఇంకెలాంటి ప్రత్యేకమైన అభిమానము లేదంటావు? లేదు లేదు, సరేనా? అసహనంగా అన్నాను. నాన్నగారు ఏమనుకున్నారో ఏమో. చేతిలో ఉన్న కాగితాలని ఇవి చూడు ఒకసారి అంటూ నా చేతుల్లో పెట్టారు. అవేవో దస్తావేజుల్లో రాసుకున్న స్టాంపులు. ఏదో కొనడమో అమ్మడమో జరిగిన ఖరారునామా. నేను చదివాను. ఒక్క క్షణం నా గుండెలు కొట్టుకోవడం ఆగిపోయినాయి. మరుక్షణంలో రెట్టింపు వేగంతో కొట్టుకోవడం ప్రారంభించినాయి. ఆ కాగితాలు ఏమిటో తెలుసా? పొలం కృష్ణ పేరిట రిజిస్టర్ అయిన దస్తావేజు. ఒకటికి 2-3 సార్లు గబగబా చదివాను. నేను సంభ్రమాశ్చర్యాలతో తలెత్తి చూసేసరికి నాన్నగారు అక్కడ లేరు. దూరంగా టేబుల్ దగ్గరికి వెళ్ళి నిలబడి ఉన్నారు. ఆయన కళ్ళు నా ముఖంలో ఆనందాశ్చర్యాల్ని జాగ్రత్తగా పరిశీలిస్తున్నట్టుగా చూస్తున్నాయి. నాన్నగారు ఎన్నో చెప్పాలనిపించింది, కానీ ఒక్క మాట నోట్లోంచి పెగిలి రాలేదు. నేను చప్పున వెళ్ళి ఆయన పాదాలకు నమస్కరించబోయాను. ఆయన నేను శాంతం వంగకముందే భుజాలు పట్టి లేవదీశారు. నాన్నగారు పశ్చాత్తాపంతో క్షమని అర్థిస్తున్నట్టుగా చూశాను. ఆయన కళ్ళు ఎందుకో చూస్తుండగానే విషాదంగా మారిపోయినాయి. నా తలని దగ్గరికి తీసుకుని నిమురుతూ అన్నారు, నేను ఎలా చేయాలా అని సతమతమవుతున్న పనికి నువ్వు అనుకోకుండా సులభమైన పరిష్కారం చూపావు మీనా. నాకు ఈ ఆలోచన రాలేదు. నేనే నీకు కృతజ్ఞత చెప్పుకోవాలి. ఇన్నాళ్ళకి వాళ్ళకి ఉపయోగపడే ఒక మంచి పని చేశానన్న తృప్తి నాకు లభిస్తోంది. దగ్ధతో అన్నారాయన. నాన్నగారు ఆ కాగితాలు జాగ్రత్తగా దాచారు. ఆ రోజు నేను పొందిన సంతోషం అంతా ఇంతా కాదు. నేను అనుకున్నది సాధించాను. ఆ విజయ గర్వం నా నరంలో చెక్కిలిగింతలు పెట్టి డ్యాన్స్ చేయాలన్నంత ఉత్సాహం ఇవ్వసాగింది. ఆనందం పట్టలేని నేను నా గదిలో చేతులు జాచి గిరాగిరా తిరగసాగాను. అమ్మాయి గారు, మీరు కాఫీ తాగలేదు, తాయారమ్మ గదిలోకి తొంగి చూస్తూ అంది. నేను ఆవిడ చేయపట్టి గదిలోకి లాగి గిరాగిరా తిరుగుతూ ఆవిడని తిప్పసాగాను.
అయ్యయ్యో, ఇదేమిటండి, నాకు అసలే కీళ్ళవాతం. వదలండి వదలండి బాబు, తాయారమ్మ కేకలు పెట్టసాగింది. పక్కపక్కలాడుతూ నవ్వుతున్న నేను వదలలేదు. అమ్మ అప్పుడే పైకి వస్తున్నట్టుంది. ఏమిటిది, ఏమైంది అంటూ కంగారుగా లోపలికి వచ్చింది. ఆవిడ వెనక మిస్సెస్ లింగం కూడా ఉంది. అమ్మని చూడగానే నేను టక్కున ఆగిపోయాను. తాయారమ్మ ఆయాసపడుతూ ఆగి, అమ్మాయి గారు ఇవాళ ఎందుకో చాలా సంతోషంగా ఉన్నారు అంది నడుం సరిచేసుకుంటూ. అమ్మ నా వైపు చూసింది. ఏమిటా చిన్నపిల్ల చేష్టలు మరీను అంది కళ్ళతోనే మందలిస్తూ. నేను తలదించుకున్నాను. అమ్మ దర్శనంతో సంతోషపు పొంగు హఠాత్తుగా నీళ్లు చల్లినట్టుగా తగ్గిపోయింది. నేను ఎప్పటి మీనాని అయిపోయాను. రాజేశ్వర పెళ్ళి దగ్గరకు వస్తోంది. నాకెందుకో ఒక్కసారి నిమ్మలూరు వెళ్ళి వాళ్ళందరినీ చూసి రావాలని మరీ అనిపిస్తోంది. ఒక విధంగా చూస్తే రాజేశ్వరి, మరో విధంగా చూస్తే నేను, ఇద్దరం ఓడిపోయాం. రాజు వాళ్ళ అన్నయ్యకి ఎదురు తిరుగుతానని అంది. తిరగలేకపోయింది. నేను ఎలాగైనా ఈ పెళ్ళి ముడిపడనివ్వనని అన్నాను. కానీ ఏం చేయలేకపోయాను. రాజు ఆఖరి క్షణంలో తన అభిప్రాయం ఎందుకు మార్చుకోవాల్సి వచ్చిందో నాకు వివరించాలని తహతహలాడుతున్నట్టే నేను కూడా దాని పెళ్ళి ఆపు చేయాలన్న నా ప్రయత్నాన్ని ఆచరణలో ఎందుకు పెట్టలేకపోయానో దానికి విశదీకరించి చెప్పాలని తపిస్తున్నాను. సారథితో నాకు వివాహం ముడిపడితే ఇక ఆ ఊరు కానీ ఆ మనుష్యుల ప్రసక్తి కానీ ఎత్తే అవకాశం నాకు ఉండనే ఉండదు. అంతేకాదు, నేను నిమ్మలూరు వెళ్ళాలని గట్టిగా అనుకోవడానికి ఇంకో బలమైన కారణం కూడా ఉంది. కృష్ణ పేరు మీద రిజిస్టర్ అయిన ఆ పొలం కాగితాలు నా చేతులతో నేను స్వయంగా అతనికి అందించాలి. ఆ అందించేటప్పుడు, చూడు మా డబ్బు ముట్టుకోనన్నావుగా, ఇప్పుడేం చేస్తావు అన్నట్టుగా గర్వంగా అతని కళ్ళల్లో చూడాలి. నేను ఇచ్చిన కాగితాలు చూసి అందులో ఉన్న విషయం ఏమిటో గ్రహించగానే అతని ముఖంలో రంగులు ఎలా మారతాయో స్వయంగా చూడాలనే కుతూహలం నన్ను నిమ్మలూరు ప్రయాణానికి మరీ కవ్వించసాగింది. ఇన్ని విషయాలు దృష్టిలో పెట్టుకుని ఒక్కసారి, ఆఖరిసారి నిమ్మలూరు వెళ్ళి రావాలని దృఢంగా నిశ్చయించుకున్న నేను మెల్లగా నాన్నగారి దగ్గర రాజు పెళ్లి సంగతి ఎత్తాను. నాన్నగారు, రాజు పెళ్ళికి మనం ఎవ్వరం వెళ్ళకపోతే ఏం బాగుంటుందండి? పేపర్ చూసుకుంటున్న ఆయన మళ్ళీ నేనేదో ఆయన ప్రాణం మీదకి తెస్తున్నట్టు చూచారు. ఎందుకు బాగుండదు? మన రెండు కుటుంబాల మధ్య రాకపోకలు లేవని అందరికీ తెలుసు అన్నారు. అది ఇదివరకు సంగతి. మొన్న నేను వెళ్ళి వచ్చిన తర్వాత ఆ పరిస్థితులు మారాయి కదా. నాన్నగారు క్షణంసేపు నా వైపు దీర్ఘంగా చూశారు. కళ్ళజోడు సరిచేసుకుంటూ, నీ మనసులో ఉన్న అసలు సంగతి ఏమిటో చెప్పేయ్ అన్నారు. మీరు రాజు పెళ్ళికి వెళ్ళండి. నేనా? అవును. నాన్నగారికి ఈ మధ్య పనుల ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంది. ఆయనకి తీరదని నాకు బాగా తెలుసు. నేను వెళ్ళను అన్నారు. ఎందుకని? 1-2 రోజులే కదండి. లేదు మీనా, 1-2 రోజులు కాదు, 2 క్షణాలు కూడా నేను ఆ ఇంటి గుమ్మం ఎక్కను. నేను ఆ ఇంటికి జన్మలో వెళ్ళనని నీ మీద ఒట్టు వేయించి మీ అమ్మ మాట తీసుకుంది నిట్టూర్పు విడుస్తూ అన్నారాయన. నేను కొత్త విషయం వింటున్నట్టు చూచాను. మీ అమ్మకి ఏ రోజున ఆ మాట ఇచ్చానో ఆ రోజున నేను వాళ్ళకి చచ్చిపోయిన వాళ్ళతో సమానమయ్యాను. ఒక్కోసారి ఎంత వద్దనుకున్నా గుండెలు పిండుతున్నట్టుగా ఉంటుంది. ఇక్కడ 2 చేతులు నేను ఇంత సంపాదిస్తున్నాను, ఇంత సుఖం అనుభవిస్తున్నాను. అక్కడ అది పిల్లలతో ఎంత అవస్థపడుతోందో అని క్షణక్షణం గుర్తొచ్చేది. ఇంకా నయం, అది చాలా అదృష్టవంతురాలు కాబట్టి సవతి కొడుకైనా వాడు చిన్నప్పటి నుంచి ఇంటి భారం అంతా నెత్తిన వేసుకున్నాడు. కళ్ళారా ఒక్కసారి కమలాన్ని, పిల్లలని చూసుకోవడానికి కూడా కాకుండా పోయింది నాకు. నాన్నగారి మాటల్లో ప్రతిధ్వనిస్తున్న ఆవేదనకి నా గుండెలు కలిసినట్టయింది. ఆయన్ని అనునయంగా ఎలా సాంత్వనపరచాలో తెలియని నేను క్షణంసేపు అలాగే నిలబడిపోయాను. ఆయన ఆ ప్రసంగం అంతటితో అయిపోయినట్టుగా మళ్ళీ పేపర్ చూసుకోసాగారు. నేను గదిలో అటు ఇటు చూశాను. నా దృష్టి డ్రెస్సింగ్ టేబుల్ మీద ఉన్న దువ్వెన మీద నిలిచింది. నాకు 14-15 ఏళ్ళ వచ్చే వరకు నాన్నగారికి తలదువ్వడం సరదాగా ఉండేది. ఆయనది అసలే బట్టతల, జుట్టు చాలా తక్కువగా ఉంటుంది.
నేను దువ్వుతానంటే వద్దని బ్రతిమలాడేవారు. నేను బలవంతంగా దువ్వేదాన్ని. ఇది మా ఇద్దరి మధ్య ఒక ఆటగా ఉండేది. ఒక్కోసారి ఆయనకు మంట పుట్టి, నా తల్లిగా మా అమ్మగా నీకేం కావాలో చెప్పు, ఇస్తాను, ఆ దువ్వెన మాత్రం పక్కన పెట్టు అనేవారు. నేను కావాలనుకున్న లిస్ట్ అంతా ఏకరవ పెట్టేదాన్ని. ఈ మధ్య నాన్నగారు మరీ బిజీ అయిపోవటంతో, నేను పెద్దదాన్ని అవటంతో ఈ ఆట కాస్త మర్చిపోయినట్టు అయింది. నాన్నగారు పేపర్ చూసుకుంటున్నారు. నేను వెళ్ళి దువ్వెన తెచ్చాను. నేను ఆయన కుర్చీ వెనక నిలబడి తల దువ్వసాగాను. లాభం లేదు మీనా, నేను వెళ్ళను నిమ్మలూరు అన్నారాయన. పోనీ నేను పెడతాను. నువ్వా? అవును. ఏం? మన ఇద్దరిలో ఎవరైనా ఒకటే. నేను వెళితే అత్తయ్య రాజు ఎంతో సంతోషిస్తారు. ఊళ్ళో వాళ్ళు కూడా ముచ్చట పడతారు. నువ్వెలా వెళతావు? విస్మయంగా అడిగారు ఆయన తలెత్తి చూస్తూ. మీరు పంపించదలుచుకుంటే మార్గం అదే దొరుకుతుంది. ఆయన చేతిలో ఉన్న పేపర్ తీసి విసురుగా పక్కన పడేశారు. ఇదిగో, నువ్వు ఎప్పుడో మీ అమ్మకి నాకు పెద్ద పోట్లాట తెచ్చిపెట్టేలా ఉన్నావు అన్నారు. పోట్లాట అంటూ వస్తే ఎప్పుడో వచ్చేది మీకు నాకు తెలుసు. మీరు అమ్మతో ఎప్పుడూ పోట్లాడరు. 2 చేతులు కలిస్తే కానీ మూతరాదు. నాన్నగారు నవ్వారు. అంతలోనే గంభీరంగా నవ్వుతూ అన్నారు, లాభం లేదు. నీతో వాదనకి దిగితే నేనే ఓడిపోతాను. మీ అమ్మకి తెలియకుండా నువ్వు నిమ్మలూరు వెళ్ళటం అసంభవం. కాబట్టి ఆ ఊహే మానుకో. ఆయన మళ్ళీ పేపర్ చేతుల్లోకి తీసుకున్నారు. మమ్మీకి తెలియకుండా నేను ఉపాయం చెబుతాను కదండీ అన్నాను. ఏమిటది? ఎల్లుండి మీరు మద్రాసు వెళ్తున్నారా లేదా? వెళ్తున్నాను. నేను మీతో వస్తాను. వచ్చి అక్కడ నన్ను రైలు ఎక్కించండి. బెజవాడ వెళ్తాను. అక్కడ నుంచి నేను ఒంటరిగా సరాసరి నిమ్మలూరు వెళ్ళిపోగలను. పెళ్ళి అయిపోగానే నేను తిరిగి మెడ్రాస్ వచ్చేస్తాను. అక్కడ నుంచి ఇద్దరం వచ్చేద్దాం. అప్పుడు నేను నిమ్మలూరు వెళ్ళి వచ్చినట్టు ఎవరికి తెలుస్తుంది? నాన్నగారి కళ్ళల్లో ప్రశంస లాంటిది కనిపించింది. మంచి ఆలోచనే. సరే, నాతో మెడ్రాస్ వస్తానని మొదట మీ అమ్మని అడుగు. ఆవిడ ఒప్పుకుంటే అప్పుడు చూద్దాం. నేను అడగను. నేను అడిగితే మొదటే చెడుతుంది. మీరే అడగండి. మళ్ళీ నా తలకే తెస్తున్నావు. ఇది ఆఖరిసారి. ఇంకెప్పుడు మిమ్మల్ని దేనికి బాధ పెట్టను. ఏది కావాలని అడగను. నాన్నగారు తళుక్కున మెరుపులాంటి ఆలోచన వచ్చినట్టుగా పిలిచాను. ఏమిటన్నట్టు చూశారు. సారథి సాయంత్రం భోజనానికి వస్తున్నాడు. అతనుండగా అడగండి. అమ్మ కాదనదు అన్నాను కంఠం తగ్గించి రహస్యంగా చెప్తున్నట్టుగా. నాన్నగారు బుద్ధిమంతుడైన చిన్నపిల్లాడిలా తల ఊపారు. రాత్రి అయింది. సారథి భోజనానికి వచ్చాడు. మమ్మీ మాతో పాటు కూర్చోలేదు. తాయారమ్మ అందిస్తుంటే మాకు వడ్డిస్తోంది. అలవాటు చొప్పున సారథికి కొసరి వడ్డించి బలవంతంగా తినిపిస్తోంది. నాన్నగారు సారథి లోకాభిరామాయణంగా రాజకీయాల్లో దిగారు. పాలిటిక్స్ సంగతి ఎత్తితే నాన్నగారికి ఇక మరో ధ్యాస ఉండదనే సంగతి నాకు బాగా తెలుసు. దాదాపు మా భోజనాలు అయిపోవస్తున్నాయి. నాన్నగారి ధోరణి చూస్తే అసలు నేను చెప్పిన సంగతి పూర్తిగా మర్చిపోయినట్టుగా ఉంది. నేను మాటమాటికి ఆయన వైపే చూడడం ప్రారంభించాను. కానీ ప్రయత్నం పూర్తిగా వ్యర్థమైంది. ఆయన అసలు నా వైపు చూడడం లేదు. నాకు ఒళ్ళు మండింది. ఏడుపు వచ్చినంత పని అయింది కూడా. కానీ ఏం చేయడం? ఇక లాభం లేదు అనిపించింది. అమ్మ పెరుగు గిన్నె కోసం లోపలికి వెళ్ళినప్పుడు, నాన్నగారు ఇటు చూడండి, ఇదేమిటో చెప్పండి అంటూ అన్నంలో మెడ్రాస్ అనే అక్షరాలు రాశాను. నాన్నగారితో పాటు సారథి కూడా నేను వ్రాస్తున్న వైపు చూశాడు. నాన్నగారికి వెంటనే గుర్తుకు వచ్చినట్టు లేదు. అర్థం కానట్టు చూస్తూ ఏమిటిది అన్నారు. మెడ్రాస్ కుతూహలంగా చూస్తున్న సారథి తను కనిపెట్టేసినట్టుగా అనేశాడు. మెడ్రాసా? ఓ అవును కదూ, మెడ్రాస్, నేను మర్చిపోయాను అన్నారు నాన్న. నేను కన్నార్పకుండా ఆయన వైపే చూశాను. ఆయన గుర్తుకొచ్చినట్టు తలూపారు. సారథి మా ఇద్దరి ధోరణి ఏమిటో బొత్తిగా అంతుపట్టని వాడిలా విచిత్రంగా నా వైపు నాన్నగారి వైపు మార్చి చూడసాగాడు. మెడ్రాస్ ఏమిటి అంది అమ్మ పెరుగు తెచ్చి మాకు వడ్డిస్తూ. నాన్నగారు తలగొక్కున్నారు. ఒక్కసారి నా వైపు చూసి పెరుగు కలుపుకుంటూ, మీనా నాతో ఎల్లుండి మెడ్రాస్ వస్తుందట. నేను వద్దంటుంటే వినడం లేదు అన్నారు. ఆయన అడిగిన ఆ తీరు నాకు చాలా ఆశాభంగం కలిగించింది. ఒళ్ళు మండిపోయింది.
నా పోరు పడలేక మొక్కుబడి తీర్చుకోవడానికి ముక్కున పెట్టుకుని అప్పచెప్పినట్లుగా ఉన్నాయి ఆ మాటలు. నాన్నగారి ధోరణి చూస్తే అసలు నేను నిమ్మలూరు వెళ్ళడం అనేది ఆయనకే ఇష్టం లేనట్టు అనిపించింది. అమ్మ నా వైపు తిరిగి అవునా అంది. నేను భయపడుతున్నట్లు కళ్ళు రెపరెపలాడించి చూశాను. తర్వాత అన్నం కెలుకుతూ చిన్న గొంతుతో ఎంతో భయభక్తులున్న దానిలా అవును మమ్మీ, ఇక్కడ చాలా బోరుగా ఉంది. 2 రోజులు అలా తిరిగి వస్తే ఆ పైన ఎలా ముగించాలో తెలియక మింగేసినట్టు కావాలని మాటలు మింగేశాను. అమ్మ ఏమనుకుందో ఏమో నా వైపు ప్రేమగా చూసింది. దానికేం భాగ్యం అంది. సారథి వైపు తిరిగి మీకు కూడా వీలుంటుందా? వీలుంటే ఇద్దరు సరదాగా వెళ్ళరండి. అక్కడ నుంచి తిరుపతి వెళ్ళి దర్శనం చేసుకుని రావచ్చు. అందరూ పెళ్ళైన తర్వాత వెళితే మీరు ముందే వెడుదురు గాని అంది నవ్వుతూ. నేను గతుక్కుమన్నాను. శారదా మాతోనా? అతను నా వైపు చూశాడు. నా గుండెల్లో రాయి పడ్డట్టు అయింది. సారథి మాతో రావటం, నేను నిమ్మలూరు వెళ్ళాలనుకున్న క్షణాలు, తప్పనిసరిగా అతనితో కలిసి తిరగటం, ఏడుపు ముఖంతో ఉసూరుమంటూ హైదరాబాద్ తిరిగి రావడం, ఇవన్నీ చకచక సినిమా రీల్లాగా నా కళ్ళ ముందు తిరిగినాయి. నా వైపు చూసిన సారథి అన్నం కలుపుకుంటూ నాకు వీలు కాదు, ఇంకెప్పుడైనా వీలుంటే చూస్తాను అన్నాడు. అమ్మయ్య, నా గుండెల మీద నుంచి పెద్ద బరువు దింపినట్టు అయింది. అమ్మ సగం నిష్ఠూరంగా సగం నవ్వుతూ అంది, చూసారా, ఎంతైనా ఆ తండ్రి కూతుళ్ళు ఇద్దరూ ఒకటి. ఎవరైనా తల్లితో ముందర చెప్పి తండ్రిని అడగమంటారు. మాది అంతా వ్యతిరేకం అంది. ఆవిడ మాటల్లో ఏదో నిస్సహాయత్వం, ఒంటరితనం ప్రతిధ్వనించాయి. సారథి అమ్మవైపు సానుభూతిగా అర్థం చేసుకున్నట్టుగా చూశాడు. నిజానికి మమ్మీ అతని దగ్గర కోరుకుంటున్నది అదేనేమో అనిపించింది నాకు. భోజనాలు అయిన తర్వాత అమ్మ ఒక్కపొడి ఇచ్చి సారథికి నాన్నగారికి ఇవ్వమంది. న్యూస్ టైం అవడంతో నాన్నగారు రేడియో దగ్గరకు వెళ్ళారు. సారథికి ఒక్కపొడి ఇవ్వడానికి అతని వైపు వెళ్ళాను. నేను అందించిన భరణిలో నుంచి ఒక్కపొడి తీసుకోబోతున్న అతను ఆగి కనీసం థ్యాంక్స్ అనే చెప్పకూడదా నాకు అన్నాడు. ఆ కంఠంలో చాలా నిష్ఠూరత్వం, ఆశాభంగం ప్రతిధ్వనింప చేయాలని అతను చేస్తున్న ప్రయత్నం నాకు తెలుస్తూనే ఉంది. థ్యాంక్స్ ఎందుకు? నేను తెల్లబోయినట్టు తలెత్తి చూస్తూ అడిగాను. నీతో మెడ్రాస్ రాకుండా మానేసినందుకు. నేను పడ్డుపడ్డ దానిలాగా చూశాను. అతను నవ్వుతూ అన్నాడు, అవును మరి, నా ఉద్దేశాలు ఏమిటో తెలుసుకోవాలనే ప్రయత్నం నువ్వెలాగూ చేయడం లేదు. కనీసం నేనైనా నీ మనసులో ఏమిటో గ్రహించుకోకపోతే ఎలా? ఏమిటది? ఇంతలో అక్కడికి వచ్చిన అమ్మ యథాలాపంగా అడిగింది. ఏం లేదు, నేను తనతో మెడ్రాస్ రానంటున్నానని మీనాకి కోపం వచ్చింది అన్నాడు ఒక్కపొడి తీసుకుంటూ. పోనీ వెళ్ళకూడదు? అమ్మ మరోసారి అడుగుతున్నట్టుగా అంది. వీలు కాదు. సారీ మీనా, ఏమనుకోవద్దు. నా మీద కోపం పెట్టుకోకుండా హాయిగా తిరిగిరా అన్నాడు. అమ్మ నా వైపు అతని వైపు ఆనందంగా సంతృప్తిగా చూసింది. ఎందుకంటే సారథి అలా అమ్మ నాన్నగారుల ముందు డైరెక్ట్గా నాతో మాట్లాడడం ఇదే మొదటిసారి. నాకు సారథిని చూస్తే అమ్మ దొంగ అనిపించింది. అయితే అతని పట్ల నా విముఖత్వం కనిపెట్టేశాడన్నమాట. కానీ నన్ను గెలుచుకోవాలని, తనని గుర్తించేలా చేసుకోవాలని ఏ ఒక్క చిన్న ప్రయత్నం చేయడేం? నాకేం అవసరం అన్న నిరసన భావమా? ఇది నాకు చాలా అసంతృప్తి కలిగించింది. నిజంగా అతని మనసులో నా పట్ల అనురాగం అనేది ఉంటే ఇలా పట్టనట్టు ఊరుకుంటాడా? లేక నాకు ఇష్టం ఉన్నా లేకపోయినా అతని భార్యను అవుతాను కదా అనే అహంకారమా? ఈ ఊహ మరీ భయంకరంగా అనిపించింది. ఇది ఫ్రెండ్స్ 39th and 40 పార్ట్ మీనా 2వ భాగంలో యదనపూడి సులోచనారాయణ గారిది వాయిస్ ఓవర్ ఇచ్చాను. ఇది మీకు నచ్చుతుంది అనుకుంటున్నా. ప్లీజ్ మై ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్.